ఆ డాక్టర్ ఫోన్ చివరిసారి స్పాట్ అయిన చోటుకు వెళ్ళి ఎంక్వైరీ చేసావుగా, ఏమైంది? గాంధీనగర్ ఏరియా మొత్తం ఎంక్వైరీ చేశాను సార్. బట్ ఎవరు కూడా ఆయన చూడలేదనే చెప్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ, కొద్దిగా లేట్ అయింది. ఈ ఫైజల్ అనేవాడు గత సెప్టెంబర్లో జైలుకి వెళ్ళి 3 నెలలు అక్కడే ఉన్నాడు. అంతేకాకుండా ఈ నెల 11వ తేదీన జామీన్ మీద బయటకు వచ్చాడు. 11వ తారీఖు అంటే ఈ 11 4 రోజుల క్రితమా? అవును సార్, పోయిన సోమవారం. ఐసీ. అయితే మనం ఆయన అనుమానించాలి సార్. తర్వాత అతనికి మెంటల్ ప్రాబ్లం వచ్చిందని జైల్లో కౌన్సిలింగ్ చేసిన డాక్టర్ చెప్పారు సార్. అమీర్, అతని అడ్రస్ ఉందా? అడ్రస్ కలెక్ట్ చేశాను సార్. ఓ క్లిప్ దొరికిందిరా, పెట్ట బాగుందేమో చూడరా. అవునవును, సర్లే దాని గురించి తర్వాత. పోలీసులు వస్తున్నారా? పోలీసు. ఇలారా. ఏంటి సార్? ఇక్కడ ఫైసల్ ఎక్కడుంటాడో తెలుసా? ఏ ఫైసల్ సార్? మన కెమెరామెన్ ఫైసలా, లేదా ఫోటో తీసిన కేసులో లోపలికి వెళ్ళాడే ఆ ఫైసలా? అవును, అతనే. అదిగోండి సార్, ఆ కార్నర్ లోనే. ఓకే సార్, మీరు ఇప్పుడు వాడినే వెతుకుతున్నారా? అవును. వాడు ఇప్పుడు ఇంట్లో లేడు సార్. మరి ఎక్కడుంటాడు? వాడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఊరికే రాలేదు సార్. పక్క ఊర్లో ఉన్న రెయిన్బో లాడ్జ్ లో ఉంటున్నాడు. నీకు ఫైసల్ ఎంతకాలంగా తెలుసు? వాడు ఎలాంటి వాడు? వాడు చాలా విచిత్రమైనవాడు సార్. నిజం చెప్పాలంటే చదువు సంధ్యలు ఉన్నోడే. అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. వాడికి పెళ్ళైన మరుసటి రోజే వాడి పెళ్ళం వాడిని వదిలేసి వెళ్లిపోయింది సార్. ఇది వాడి వివరం సార్. ఈ రోజు వరకు వాడు తిరిగి రాలేదు. దానికి కారణమేంటో ఇంతవరకు తెలీదు. ఏంటి సార్, మళ్ళీ ఏమన్నా చేశాడా? నీకెందుకురా? ఇక్కడ ఫైసల్ అనే ఒక అతను ఉంటున్నాడు కదా? అయితే రైడ్ కాదన్నమాట. ఏమిటి, రైడ్ చేయాలా? అయ్యో వద్దు సార్, రూమ్ నంబర్ 109 కాదు సార్, 107. ఏంటి అలా తడబడుతున్నావు? లోపల ఏమన్నా జరుగుతోందా? లేదు సార్, ఏం జరగట్లేదు, నిజం. అతను ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది? ఇప్పుడే చెప్తాను సార్. ఈ వారం 11వ తారీఖు నుంచి. ఏదైనా సమస్య సార్? నిన్న ఫుల్ డే అతను ఇక్కడే ఉన్నాడా? నిజం చెప్పాలంటే వాడిని చూడగానే నాకు అనిపించింది. నువ్వు సర్టిఫికెట్ ఏమీ ఇవ్వకలేదు, నీకు తెలిసిన విషయం చెప్పు. అది కాదు సార్, వాడు ఎప్పుడు రూమ్ లాక్ చేసుకుని లోపలే కూర్చుంటాడు. తర్వాత నిన్న రాత్రి కాస్త లేటుగా వచ్చాడు సార్. టైం గుర్తుందా? సరిగ్గా గుర్తులేదు సార్, నేను నిద్రపోయాను. వాడు వచ్చింది మాత్రం తెలిసింది సార్. అతను రూమ్ నెంబర్ ఎంత అన్నావు? 107 సార్. భోజనం చేయడానికి తప్ప నేను బయటికి పగటిపూట వెళ్ళడం లేదు సార్. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంతవరకు నేను మా ఇంటికి కూడా వెళ్ళలేదు సార్. అంటే నువ్వు జరిగింది తెలుసుకుని సిగ్గుపడుతున్నావు, అంతే కదా? సరే, అది వదిలే. నిన్న రాత్రి 7 గంటల నుంచి నువ్వెక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఏం చేశావు? అంతా క్లియర్గా చెప్పు. నిన్న రాత్రి నేను ఒక సినిమాకి వెళ్ళాను సార్. ఏం సినిమా? మా సినిమాకి వెళ్ళాను. ఏ థియేటర్? కొత్తపేటలోని శ్రీదేవి థియేటర్. ఆ రోజు నిన్ను పోలీసులకు పట్టించిన అమ్మాయిని ఇంకెప్పుడైనా ఎక్కడైనా నువ్వు చూసావా? లేదు. నిజమా సార్? అసలు విషయం ఏంటో చెప్పండి సార్. అడుగుతున్నానుగా, చెప్పు. నేను చూడలేదు సార్. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది. ఏదే? వయసులో ఒక మానస రోగం చెప్పే కంటే అతని ఒంట్లో ఏదో పెద్ద సమస్య ఉంది.
లైక్ పోన్ మేనియాలాగా ఒక వ్యాధి. మనందరికీ కూడా ఇలాంటి ఉండడం సహజమే. బట్ వెన్ ఇట్స్ బియాండ్ అవర్ మెంటల్ కంట్రోల్, అప్పుడిలాగా మనిషిలోని నేర ప్రవృత్తి బయటపడుతుంది అంతే. మీకు తెలుసా, ఈ మధ్య జరుగుతున్న క్రైమ్లో ఇదే చాలా ముఖ్యమైనది. ఫైసల్ మీద కంప్లైంట్ చేసిన అమ్మాయిని నిన్న రాత్రి ఎవరో అటాక్ చేశారు. అతను ఇప్పుడు జైల్లో లేడు కదా, అతని గురించి ఏమనుకుంటున్నారు? ఓ దిస్ గై యు నో, 2-3 సార్లు నేను అతనితో మాట్లాడాను. అప్పుడు కూడా అతని మనసు ప్రశాంతంగా లేదు. అందువల్ల నేను అతని గురించి నేను సరిగా ఊహించలేకపోతున్నాను. అతను అదొక టైపు. రామ్మా వెళదాం. సంజయ్, సంజయ్ ఇప్పుడే బయలుదేరుతున్నా. సారీ అంకుల్, వచ్చేదారిలో కొంచెం లేట్ అయింది. మీరెప్పుడు వచ్చారు? పొద్దునే వచ్చాను. ఎందుకు ఇలా జరుగుంటుంది? తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావడం లేదు. ఊరికి వెళ్లే ముందు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అలా అయితే నేను మీతో వస్తాను అంకుల్. మనం కలిసి నా కారులోనే రావడానికి నీకేమీ ఇబ్బంది లేదుగా? ఇబ్బంది అయితే మేమే వెళ్తాం. అరే ఏంటా నుదుటి మీద గాయం? తలుపుని గుద్దుకున్నాను అంకుల్, పెద్ద గాయం ఏం కాదు. నన్ను మీరు నమ్మండి, 2 రోజుల్లో ఏం జరిగిందనే విషయాన్ని నేను మీకు పూర్తిగా వివరించగలను. నాకు సాధ్యమే. అంతవరకు ఈ అమ్మాయి సేఫ్ అయిన ప్లేస్లో ఉండాలి. సార్, నేను నిన్న చెప్పిన ఆ సేల్స్ మ్యాన్ విషయం ఏమైంది? నేను ఎంక్వైరీ చేశాను. అతను 5 రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయినా అతనే తన మీద అటాక్ చేశాడని మనం కరెక్ట్గా చెప్పలేం. అయినా అతని గురించి మీరు భయపడకండి, అతను పోలీస్ సర్వేలెన్స్లో ఉన్నాడు. రితు, మీ ప్రొఫెసర్ ఆ దేవరాజు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు అందిస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా వెళ్ళండి. సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి కారణమైన వాళ్ళు ఎవరో కనిపెట్టండి సార్. అప్పుడే నేను మా అమ్మాయి కాస్త ప్రశాంతంగా ఉండగలం సార్. ఇట్స్ మై రిక్వెస్ట్ సార్. షూర్, నాకు అర్థమైంది. అయితే మేము వెళ్తాం సార్. వెయిట్, ఈ సంజయ్ ఎంతకాలంగా మీకు తెలుసు? ఓకే, పర్వాలేదు, మీరు బయలుదేరండి. సంజయ్, 1 మినిట్. మీరు వెళ్ళండి. సంజయ్, నీ బ్లడ్ గ్రూప్ ఏమిటి? నాదే సార్, బి పాజిటివ్. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది సార్. షో మీ. సార్, మీకు ఇంకా నా మీద అనుమానం పోలేదా? అనుమానం అంటే లేదు, బట్ ఎంక్వైరీ చేయాలి కదా, అంతే. సరే సార్, మీరు నన్ను అనుమానించినా పర్వాలేదు, కానీ త్వరగా ఈ కేసు పూర్తయ్యేలా చూడండి. నేను ఉంటాను సార్. ఓకే. డాక్టర్ దేవరాజ్ మిస్సింగ్ కేసు విషయంలో ఇంతవరకు సరైన ఒక్క లీడ్ పాయింట్ కూడా మనకు దొరకలేదు. ఈ రోజుతో 2 రోజులు అయిపోయింది. ఆయన ఒక సీనియర్ డాక్టర్ కావడం వల్ల పైనుంచి ప్రెషర్ ఉంటుంది. ఎస్పీ నుంచి హెడ్ వరకు అందరూ ఏమైందని అడుగుతారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్, ఆ డాక్టర్ మిస్ అయిన రోజు రాత్రి అతను పంపించిన మెసేజ్ని బట్టి చూస్తుంటే ఈ 2 ఇన్సిడెంట్స్కి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. బట్ సార్, రీతు ఇంట్లో ప్రవేశించింది డాక్టర్ అయి ఉంటే ఆ అమ్మాయి అడిగినట్టుగా దానికి ఒక కారణం ఉండాలి కదా సార్. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదని కదా ఆ అమ్మాయి చెప్పింది. అంతేకాదు, మనం తన కాల్ లిస్ట్ను కూడా చెక్ చేశాం. అలాగే డాక్టర్ గురించి తన కొలీగ్స్ని, తెలిసిన వాళ్ళని మనం విచారించాం కదా. ఆయన భార్య బిడ్డలంటూ కుటుంబమే జీవితంగా బ్రతుకుతున్న వ్యక్తి అని చెప్పారు. ఆయన ఎందుకు హత్యా ప్రయత్నం చేస్తారు సార్? ఇతను ఎవరో మీకు తెలుసా? ఇతన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఆథర్ లీ ఎలన్. 1967లో 26 ఏళ్ల వయసున్న ఇతని భార్య క్యాన్సర్తో చనిపోయింది. ఆమె మీదున్న ప్రేమతో అతను మరో పెళ్లి చేసుకోలేదు. భార్య జ్ఞాపకార్థం ఆమె లాంటి క్యాన్సర్ పేషెంట్స్ కోసం మొత్తం 12 రీహాబిలిటేషన్ సెంటర్స్ ప్రారంభించారు. 1979లో కోర్టు ఇతనికి మరణశిక్ష విధించింది. ఎందుకో మీకు తెలుసా?
ఆ కాలంలో న్యూజెర్సీలో మిస్ అయిన 15 నుంచి 20 ఏళ్ల వయసున్న 12 మంది అమ్మాయిల్ని ఈ వ్యక్తి దారుణంగా రేప్ చేసి చంపేశాడట. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనకి బయట కనిపించే విధంగా ఒకరి స్వభావం ఉండదు. అండ్ నెవర్ జడ్జ్ సమ్వన్ విత్ దర్ లుక్స్.